రాజకీయాల్లో ప్రతి నిర్ణయానికి కూడా రెండు కోణాలుంటాయి. ఒకటి ప్రజలు చూసేది, మరొకటి పార్టీలు ప్రజలకు చూపించాలని ప్రయత్నించేది. ఈ రెండింటిలో చివరికి గెలిచేదేది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ తెలుగు సోలో పాడ్కాస్ట్ ఎపిసోడ్ నంబర్ 3. ఒక నిరాహార దీక్ష, ఒక విద్యార్థి ఉద్యమం, చివరకు ఒక కేంద్ర మంత్రి రాజీనామా. కానీ కథ అక్కడితో స్టాప్ అవ్వలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒకవైపు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రజా ఉద్యమం గెలిచింది అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. కానీ మరోవైపు కేవలం 2 రోజుల తర్వాత పార్లమెంట్ గేటు వద్ద ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఏంటంటే, రాజీనామా చేసిన అదే నాయకుడు, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కారు దిగగానే ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ జిందాబాద్ అంటూ బీజేపీ అండ్ ఎన్డీఏ ఎంపీలు నినాదాలు చేశారు. ఆయనకు శాల్వాలు కప్పారు, సన్మానం చేశారు, హీరోలాగా పార్లమెంట్ లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ప్రశ్న ఒకటే, ఏంటంటే ఇంత పెద్ద ప్రజా వ్యతిరేకత తర్వాత కూడా ఇలా చేయడం రాజకీయంగా రిస్క్ కాదా? బీజేపీకి అది తెలియదా? లేక ఈ స్వాగతం వెనుక దేశ రాజకీయాలను ప్రభావితం చేసే మరో పెద్ద సందేశం ఏదైనా దాగి ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక రాజీనామా కథ కాదు. ఇది భారత రాజకీయాల్లో త్యాగం, విధేయత, వ్యూహం అనే 3 పదాల చుట్టూ తిరిగే కథ. మ్యాటర్ ఏంది? దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణ, పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల ఆందోళనలు పెద్ద చర్చగా మారాయి. ఈ సమయంలో సీజేపీ పేరుతో విద్యార్థి ఉద్యమం వేగంగా విస్తరించింది. సోషల్ మీడియా నుంచి మొదలైన ఈ ఉద్యమం తర్వాత రోడ్లపైకొచ్చింది. అదే సమయంలో పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఈ నిరాహార దీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి మరింత జాతీయ గుర్తింపు కూడా లభించింది. అండ్ ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పార్లమెంట్ లో నిరసనలు, బయట విద్యార్థుల ఆందోళనలు, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా సందర్భంగా ఈ పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో నేను తప్పుకుంటున్నాను, ఇది నా వ్యక్తిగత ప్రతిష్ట విషయం కాదు అనే భావనను ఆయన అయితే వ్యక్తం చేశారు. సో అక్కడితో దేశంలో చాలా మంది ప్రజా ఉద్యమం గెలిచింది అని భావించారు. కానీ 2 రోజుల తర్వాత పార్లమెంట్ లో జరిగిన ఒక సంఘటన ఈ మొత్తం కథనే మరో కోణంలోకి తీసుకెళ్లింది. రాజీనామా చేసిన వ్యక్తిని సాధారణంగా ఓడిపోయిన నాయకుడిలా చూస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ అలా అయితే జరగలేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ కు చేరుకోగానే బీజేపీ అండ్ ఎన్డీఏ ఎంపీలు చప్పట్లతో ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలతో శాలువాతో సన్మానిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచే దేశ రాజకీయాల్లో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఒక మంత్రి రాజీనామా చేస్తే అదే పార్టీ ఆయనను హీరోలా ఎందుకు సత్కరిస్తుంది? అది కేవలం భావోద్వేగమా, లేక దాని వెనుక చాలా పెద్ద రాజకీయ వ్యూహం ఉందా? అంటే ఇక్కడ ఒక విషయం గమనించారా? రాజకీయాల్లో ప్రతి చర్యకు కూడా ఒక సందేశం ఉంటుంది. ప్రత్యేకించి పార్లమెంట్ ఆవరణలో జరిగే ప్రతి చర్య కూడా కేవలం అక్కడ ఉన్న 500 మంది ఎంపీల కోసం కాదు, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు చూసేలా ఒక రాజకీయ సంకేతంగా ఉంటుంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఈ ఘన స్వాగతం అసలు ఎవరికి ఇచ్చిన సందేశం? ప్రతిపక్షానికా, విద్యార్థులకా, పార్టీ కార్యకర్తలకా, లేక ఈ దేశానికా? ఇక్కడి నుంచే అసలు రాజకీయం ప్రారంభమవుతుంది. ఒకటి, రాజీనామా ఓటమి కాదు, బాధ్యత స్వీకరించిన నాయకుడి గౌరవం. అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీజేపీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మొదటి సందేశం ఇదే కావచ్చు. ఏంటి? ఒక మంత్రి రాజీనామా చేశాడంటే అతను నేరం చేశాడని కాదు. ఒక ప్రభుత్వంలో ప్రజల్లో నమ్మకం దెబ్బతింటే కొన్నిసార్లు రాజకీయ బాధ్యతను స్వీకరించి పదవి నుంచి తప్పుకోవడం కూడా ఒక పరిపాలనా నిర్ణయమే. అందుకే పార్టీ ఆయనను తప్పు చేసిన వ్యక్తిగా కాకుండా పార్టీ కోసం త్యాగం చేసిన నాయకుడిగా చూపించాలని ప్రయత్నించి ఉండొచ్చని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అంటే పదవి పోయినా పార్టీ గౌరవం మాత్రం పోదు అనే సందేశాన్ని తమ క్యాడర్ కు ఇవ్వాలని చూసుండొచ్చు. అండ్ నెంబర్ 2, పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా ఉండేందుకు అనుకోవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో ఒకటి. అలాంటి పార్టీలో ఒక సీనియర్ మంత్రి రాజీనామా చేస్తే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఒక సందేహం రావచ్చు. ఏంటి అంటే, పార్టీ మన వెనుక నిలబడుతుందా అని. కానీ అలాంటి సందేహం రాకుండా పార్లమెంట్ లో జరిగిన ఈ స్వాగతం మేము మా నాయకులను ఒంటరిగా వదిలిపెట్టం అనే అంతర్గత సందేశం కూడా అయి ఉండొచ్చని రాజకీయ విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. అండ్ నెంబర్ 3, ప్రతిపక్ష కథనాన్ని మార్చే ప్రయత్నమా? అంటే ప్రతిపక్షం ఏమంటోంది? ప్రజల ఒత్తిడికి ప్రభుత్వం తల వంచింది అని చెప్తోంది కదా. కానీ బీజేపీ మాత్రం అదే సంఘటనను మరో కోణంలో చూపించాలని ప్రయత్నించుండొచ్చు. ఏంటంటే ఇది ప్రజల ఒత్తిడికి లొంగడం కాదు, పార్టీ బాధ్యతను స్వీకరించే సంస్కృతి అనే కథనాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు గెలిచారు అనే దానికంటే ప్రజలు ఏ కథనాన్ని నమ్మారు అనేదే ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకే ఈ స్వాగతం కేవలం వ్యక్తిగత సన్మానం కాకుండా ఒక రాజకీయ సందేశంగా కూడా కనిపించిందని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. అండ్ నెంబర్ 4, మోదీ వ్యూహం ఏమై ఉండొచ్చు? అంటే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం వెనుక ఉన్నారనే దానికి బహిరంగ ఆధారాలు లేవు. కాబట్టి ఇప్పుడు చెప్పేది రాజకీయ విశ్లేషణ మాత్రమే.
మోడీ గారి నాయకత్వంలో బీజేపీ గతంలో కూడా వ్యక్తి కంటే పార్టీ, పదవి కంటే సంస్థ అనే సందేశాన్ని పలుమార్లు ముందుకు తీసుకొచ్చింది. సో అలాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించిన ఆయనపై పార్టీకి నమ్మకం తగ్గలేదనే భావనను పార్లమెంటు స్వాగతం ద్వారా చూపించాలని చూసి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే పదవి కోల్పోవచ్చు, కానీ పార్టీ విశ్వాసం కోల్పోలేదు అనే సంకేతం ఇచ్చే ప్రయత్నంగా కూడా దీనిని కొందరు చూస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. ఇంత పెద్ద విద్యార్థి ఉద్యమం జరిగిన వెంటనే ఒక మాజీ మంత్రిని జిందాబాద్ అంటూ ఘనంగా సత్కరించడం ప్రజల్లో మరో ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఏందంటే రాజీనామా ఎందుకు, తప్పు లేకపోతే పదవి ఎందుకు వదిలారు, తప్పు ఉంటే ఇంత ఘనంగా ఎందుకు సన్మానించారు అని. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అసలైనటువంటి చర్చ. మరి ఈ వ్యూహం బీజేపీకి లాభమా, లేక ఇదే భవిష్యత్తులో మరోసారి ప్రతికూలంగా మారే అవకాశం ఉందా? మోడీ గారి రాజకీయ లెక్కలేంటి, అసలు ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? ఈ సంఘటన 2029 రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందా అంటే ఇక్కడి నుంచి రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే ప్రజల ఒత్తిడికి తలవంచి ఉంటే పార్లమెంట్ లో అంత పెద్ద సన్మానం ఎందుకు చేసింది? అండ్ మరోవైపు అసలు ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేయకపోతే రాజీనామా ఎందుకు జరిగింది? ఈ రెండు ప్రశ్నల మధ్య ఇప్పుడు దేశ రాజకీయ చర్చ నడుస్తోంది. కానీ రాజకీయాల్లో కనిపించేది ఒకటి, జరిగేది ఇంకొకటి. అందుకే ఇప్పుడు 3 అవకాశాలను పరిశీలిద్దాం. మొదటి అవకాశం ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ స్ట్రాటజీ. అంటే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు పెరిగిన సమయంలో ప్రభుత్వం ముందు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి విమర్శలను పట్టించుకోకుండా అదే మంత్రిని కొనసాగించడం, అండ్ రెండవది రాజకీయ బాధ్యతను స్వీకరించి ఒక నిర్ణయం తీసుకోవడం. సో రెండో మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుందని భావించుండొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ అదే సమయంలో పార్టీ కేడర్ లో మన నాయకుడిని పార్టీ వదిలేసింది అనే భావన రాకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్ లో ఘన స్వాగతం ఏర్పాటు చేసి ఉండొచ్చని కూడా ఒక విశ్లేషణ ఉంది. అంటే ప్రజలకు ఒక సందేశం, పార్టీకి మరో సందేశం అన్నమాట. ఇక రెండో అవకాశం నేరేటివ్ వార్. అంటే ఈ రోజు రాజకీయాల్లో ఎన్నికలు కేవలం ఓట్లతో మాత్రమే గెలవరు, కథనాలతో కూడా గెలుస్తారు. ప్రతిపక్షం చెప్పిన కథనం ప్రజల ఉద్యమం గెలిచింది అని, కానీ బీజేపీ చెప్పాలని చూసే కథనం బాధ్యతాయుతమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని. కానీ ఈ రెండు కథనాల్లో ఏది ప్రజలు ఎక్కువగా నమ్ముతారో అదే భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. అందుకే పార్లమెంట్ లో జరిగిన సన్మానం ఒక రాజకీయ కమ్యూనికేషన్ గా కూడా చూడవచ్చని కొందరు పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఇక మూడో అవకాశం లాయల్టీ పాలిటిక్స్. అంటే బీజేపీలో చాలా కాలంగా కనిపించే ఒక లక్షణం ఏంటంటే సంస్థకు విధేయంగా పనిచేసిన నాయకులకు పార్టీ బహిరంగంగా అండగా నిలబడుతుంది. ఈ సంఘటన కూడా అలాంటి సందేశాన్ని బలపరిచే ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అంటే పదవి కోల్పోయినా పార్టీ నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరమైతే లేదు అనే సంకేతం అన్నమాట. అయితే దీనిని అందరూ అంగీకరిస్తారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ప్రతిపక్షం ఏమంటోంది? ప్రతిపక్ష నాయకుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రజల ఒత్తిడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే రాజీనామా చేసిన వ్యక్తిని అదే రోజు హీరోలా సత్కరించడం ప్రజలకు విరుద్ధమైన సందేశాన్ని ఇస్తుందని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వారి వాదన ప్రకారం ఇది ప్రజల భావోద్వేగాలను గౌరవించడం కాదని అంటున్నారు. అండ్ బీజేపీ వైపు నుంచి వచ్చే వాదన ఏంటంటే బీజేపీ నేతలు, మద్దతుదారుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. వారి అభిప్రాయం ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగత అవినీతి లేదా చట్టవిరుద్ధ చర్యల కారణంగా రాజీనామా చేయలేదు. రాజకీయ బాధ్యతను స్వీకరించే క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారని, అందుకే ఆయనను గౌరవించడం సహజమని చెప్తూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ బాధ్యత, కానీ శిక్ష కాదు అనే వాదనను వాళ్ళు ముందుకు తెస్తూ ఉన్నారు. మరి ప్రజలేమనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం అయితే లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే అభిప్రాయాలు దేశ ప్రజల మొత్తం అభిప్రాయాన్ని ప్రతిబింబించవు. అసలు సమాధానం రాబోయే నెలల్లో జరిగే ఎన్నికలు, ప్రజాభిప్రాయ సర్వేలు మరియు భవిష్యత్ రాజకీయాల పరిణామాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. చివరగా ఒక నిరాహార దీక్ష, ఒక విద్యార్థి ఉద్యమం, ఒక కేంద్ర మంత్రి రాజీనామా, ఆ తర్వాత అదే నాయకుడికి పార్లమెంట్ లో ఘన స్వాగతం. ఈ సంఘటనలు భారత రాజకీయాల్లో మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేశాయి. ఏంది అంటే రాజకీయాల్లో ప్రతి నిర్ణయానికి 2 కోణాలు ఉంటాయి అని. ఒకటి ప్రజలు చూసేది, అండ్ మరొకటి పార్టీలు ప్రజలకు చూపించాలని ప్రయత్నించేది. ఈ రెండింటిలో చివరికి గెలిచేది ఏది అదే కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ సంఘటన కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసిపోదు. ఇది బాధ్యత, విధేయత, ప్రజా ఒత్తిడి, రాజకీయ వ్యూహం, ఈ 4 అంశాలపైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు నాంది పలికింది. మరి ఈ మొత్తం వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ ఇచ్చిన ఘన స్వాగతం ఒక సరైన రాజకీయ సందేశమా, లేక అది ప్రజల్లో మరింత అసంతృప్తిని పెంచే వ్యూహమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లోతైన వాస్తవాధారిత రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.